నేను ఆ రోజు అయితే చచ్చిపోతాను అనుకున్నాను. అసలు నా మీద నాకు భరోసా లేదండి. అసలు ఎలా వచ్చానంటే నా మైకంలో నేను లేదు. ఈరోజు మా హాస్పిటల్లో ఒక విచిత్రమే జరిగింది. ఇది మెడికల్ మిరాకిల్ అని కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా నరాల జబ్బుల్లో పక్షవాతం అనేది చాలా కీలకమైన ఒక పెద్ద రోగంతో పరిగణిస్తాం. ఈ పక్షవాతంతో ఒక పేషెంట్ వచ్చారు. నేను పేరు డీటెయిల్స్, తను పర్సనల్ డీటెయిల్స్ కనుక హైడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఈ పేషెంట్ బంధువులు ఈమెకి దేవుళ్ళు అంతే. ఎందుకంటే ఆమె పక్షవాతంతో చేయి కాలు చచ్చుబడిపోయి వేరే ఒక హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఎందుకో వాళ్ళకి ఏవో కొన్ని నచ్చక ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ హాస్పిటల్ గురించి చెప్పడం వల్ల తెలుసుకొని కొన్ని గంటల తర్వాత వచ్చారు. అప్పటికే ఆమె పక్షవాతం ఏర్పడి ఇంచుమించు 24 గంటల దాకా అవుతా ఉంది. సాధారణ పక్షవాతం వచ్చిన 4.5 గంటల లోపలే మనం థ్రాంబోలైసిస్ అనే పద్ధతి ద్వారా చేయి కాలు పడిపోయిన దాన్ని పూర్తిగా చాలా కేసెస్లో నయం చేసుకోవచ్చు, నార్మల్గా చేసుకోవచ్చు. అటువంటిది 4.5 గంట దాటిన తర్వాత సాధారణంగా మేము ఇంజెక్షన్స్ ఇవ్వం గైడ్లైన్స్ ప్రకారంగా. కానీ పేషెంట్ అటెండర్స్, సార్ తన చేయి కాలు రావాలి, మాకు తను మా ఇంటికి పెద్ద దిక్కు, చిన్న పని జరగాలన్నా ఆమె ద్వారానే జరగాలి, మీరు ఏదైతే రిస్క్ ఉంది అంటున్నారో ఆ రిస్క్ని మేము బేర్ చేసుకుంటాం, మీరు తనకి ఇంజెక్షన్ ఇవ్వండి అని గట్టిగా కూర్చున్నారు. మేము కూడా వాళ్ళ దగ్గర కన్సర్న్స్ తీసుకొని హై రిస్క్ కన్సర్న్ తీసుకొని చేసాం, ఇంజెక్షన్ ఇచ్చాం. ఎందుకంటే పేషెంట్ అటెండర్సే గట్టిగా కూర్చున్నారు. ఇచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే వితిన్ 45 minutes to 1 hour లోపల ఆమెకి చేయి కాలు బాగవడం, అసలు పేషెంట్ వచ్చిన స్థితిగతులే వేరుగా ఉన్నాయి. అర్థం కాని స్థితిలో వచ్చిందామా, ఆ స్థితి ఇంప్రూవ్ అవడము, చేయి కాలు బాగా నయం అవడము, మరుసటి రోజుకి ఆమె ఇంచుమించు సాదాగా నడవడం జరిగింది. ఇది వాస్తవానికి చెప్పాలి అంటే మా గైడ్లైన్స్ని దాటి చేసిన ట్రీట్మెంటు. ఎందుకంటే పేషెంట్ అటెండర్సే వాళ్ళు రెడీ అయ్యారు ఈ ట్రీట్మెంట్కి. సో ఇది ఒక మెడికల్ మిరాకిల్ లాగే జరిగింది మాకు. ఇది అందరిలో జరుగుతుంది కాదు, బట్ ఈ పేషెంట్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళే దేవుళ్ళు అయ్యారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు తన స్వతహాగా నడవడం పూర్తిగా ఆల్మోస్ట్ కాదు, తన నార్మల్ ఇంతకుముందు ఎలా ఉన్నది అలాగే తన డైలీ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటుంది. సో ఇటువంటిది షేర్ చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు సుల్తాన్ అండి. నాకు ఫస్ట్గా మాట తడపడిందండి. మేము హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ ట్రీట్మెంట్ చూసి కాళ్ళు చేయి కొంచెం సుజ్జు పడుతుంటే బాగా ట్రీట్మెంట్ లేకపోతే నేను ఇంటికి వచ్చానండి. చెన్నైకి వెళ్దామని. రాత్రికి నాకు కాళ్ళు చేయి సరే పడిపోయిందండి. అసలు పడిపోగానే మేము సైన్ హాస్పిటల్కి వచ్చామండి. సైన్ హాస్పిటల్లో డాక్టర్ చూసి ఇది కొంచెం బ్లడ్ అలా అయితే మా వాళ్ళు చెప్పి ఏమ్మా అమ్మ అంటే హాస్పిటల్లో చూపించారు. వాళ్ళు ఇలా సూది వేయాలి, పెద్ద సూది అని చెప్పారు. అయ్యాక మేము చెప్తాం అని చెప్పారండి. ఆ చెప్పిన తర్వాత సూది వేసాక నాకు ట్రీట్మెంట్ బాగా జరిగిందండి. నాకు హెల్త్ బాగుంది ఇప్పుడు. అమ్మా, ఈ హాస్పిటల్కి వచ్చే ముందు మీకు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు వీల్చైర్లో వచ్చానండి, నడవలేక. నాకు సెక్టర్లో పడిపోయాను. నాకు మైకం లేదు. నేను అసలు నా మైకంలో నేను లేను. ఎటో వచ్చానంటే నాకు అసలు తెలియదు పూర్తిగా. కాలు చేయి పరిస్థితి ఎలా? కాలు చెయ్యి అసలు పడిపోయిందండి. అప్పుడు పడిపోతే నేను అనుకున్నాను నేను ఉంటానా పోతానా, నాకే ధైర్యం సాలేదు. ఈ హాస్పిటల్లో చేరాక నాకు సార్ సూది వేసి ఆ సూదితోనే నాకు బాగా నయం చేశారు. ఇప్పుడు నా కాచెల్ బాగుందండి, నేను నడుస్తున్నాను బాగా. మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళారు కదా, అప్పుడు మీ కాలు చేయి పరిస్థితి ఎలా ఉండింది? నాకు అక్కడ ట్రీట్మెంట్ బాగలేదండి, సరిగ్గా చూడలేదండి. నాకు అసలు ఆ హాస్పిటల్లో భయం వేసిందండి. 10 రోజులు ఉంటే ట్రీట్మెంట్ చేస్తానన్నారు. దానివల్ల మేము మా హాస్పిటల్ నుంచి షైన్ హాస్పిటల్కి వెళ్ళాలని ఆలోచించుకున్నానండి. చేయి కాలు పూర్తిగా పడిపోయిందా ఇంటికి వెళ్ళిన తర్వాత? పడిపోయిందండి. పడిపోయాక ఈ హాస్పిటల్కి వచ్చాకే నాకు బాగైందండి. సో మీరు వచ్చేటప్పుడు వీల్ చైర్లో వచ్చారన్నమాట? వీల్ చైర్లో కదా, అసలు నాకు మైకం లేదండి. నేను చచ్చిపోతాను అనుకున్నానండి. అంటే అసలు అసలు లేదండి. నేను ఇంట్లోనే పడిపోయానండి. అసలు పడిపోయి నేను అసలు నా లోకంలో నేను లేదండి ఇప్పుడు. ఆ రోజు ఇప్పుడు బాగా నడుస్తున్నాను. నా కాలు చేయి బాగుంది. సార్ వాళ్ళు బాగా చూశారు. అందరు సిస్టర్ డాక్టర్స్ అందరూ బాగా చూశారండి. నా కాలు చేయి ఇప్పుడు అన్నీ కదులుతున్నాయండి. ఈ సూది వేస్తానమ్మా, నాకు కూడా కొంచెం ధైర్యం లేదు. మీ బాధ్యత వేస్తున్నాను, బాగా అయిపోతే బాగవుతుంది, లేకపోతే మేము సార్కి చెప్పామండి సూది వేసేయండి మాకు బాగా అయిపోతుందని మేము ధైర్యంతో సార్కి చెప్తే సార్ వేసేసారండి. 2 గంటలకి మాకు రిక్వైర్ అయిందండి. సో సూది వేసిన తర్వాత ఎంతసేపటికి కాలు చేయి మెరుగుపడింది? నాకు ఒక
2 గంటల బాగా అయిపోయిందండి. 2 గంటలనే సార్ అక్కడ నా ఎదురుగా కూర్చొని ఇంజక్షన్ వేస్తూ రాత్రంతా మేలుకొని సార్ నా కోసం బాగైపోతుందని ధైర్యం చెప్తూ నాకు బాగైపోయిందండి. ఈ హాస్పిటల్ ఎవరు సజెస్ట్ చేశారమ్మా? మా బంధువులు చాలామంది ఇక్కడ చూపించుకుంటున్నారు. మాకు పోమంటే మేమే అక్కడ తెలియకుండా వేరే హాస్పిటల్కి, నాకు తెలియదు కదా అప్పుడు, వాళ్ళు తీసుకువెళ్ళిపోయారండి. అప్పుడు మేము కనుక్కొని ఈ హాస్పిటల్కి అర్ధరాత్రి ఈ హాస్పిటల్కి వచ్చామండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఈ హాస్పిటల్ ద్వారా నాకు బాగా వచ్చిందండి. నా హెల్త్ బాగుంది, నా కాళ్ళు చేయి బాగుంది, నేను నడుస్తున్నాను, నా పిల్లలకి నా సహారా భరోసాగా ఉన్నాను. ఇప్పుడు నేను ఆ రోజు అయితే చచ్చిపోతాను అనుకున్నాను. అసలు నా మీద నాకు భరోసా లేదండి. అసలు ఎలా వచ్చానంటే నా మైకంలో నేను లేదు, తిమ్మరి పడిపోయింది నా కాలు చెయ్యి. నేను అసలు ఎలా మనిషి అంటే నా అలాంటి మనిషి నేను ఇలా బాగున్నానంటే ఈ డాక్టర్ ద్వారా అండి. ఈ డాక్టర్లు అందరూ నాకు బాగా చేశారండి. ఈ హాస్పిటల్ చాలా బెస్ట్ హాస్పిటల్ అండి. ఎవ్వరు రావాలంటే కూడా ఈ హాస్పిటల్కే రావాలండి. దయచేసి మిమ్మల్ని చెప్తున్నాను నేను, షైన్ హాస్పిటల్కి రండి, అందరూ ట్రీట్మెంట్ చేసుకోండి. నాలాగా ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఫస్ట్గానే ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని నాకు ఇక్కడ వచ్చాక ధైర్యం వచ్చింది నేను బతుకుతానని. నాకు అసలు బతికి మీద ఆశ లేదండి, చచ్చిపోతాను అనుకున్నాను. ఆ రోజైతే భయపడి నేను నా పిల్లల మీద ఉంటానో లేదో నాకు ధైర్యం చాలేదండి. ఈ హాస్పిటల్కి వచ్చాకే ఈ డాక్టర్ చూశాకే నాకు బాగైందండి. నేను ఇక్కడ వచ్చినప్పుడు అండి నా కాలు చేయి పడిపోయి ఉండింది, స్ట్రెచర్ మీద వచ్చాను. అసలు నడవలేకపోతాను అనుకున్నాను. ఇప్పుడు చూడండి నేను బాగా నడుస్తున్నాను. నా కాలు చేయి బాగా పనిచేస్తుంది, 2 చేతులు 2 కాళ్ళు. అందరూ ఈ హాస్పిటల్కి రావాలని నేను కోరుకుంటున్నానండి. ఈ డాక్టర్ వాళ్ళు బాగా చూస్తున్నారు. నన్ను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ డాక్టర్ అందరికీ నమస్కారం చేస్తున్నానండి. దయచేసి అందరూ ఈ హాస్పిటల్కి రావాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.